హలో బిజీ పీపుల్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు అయితే ఆప్రికాట్ డిలైట్ ఎట్లా ఈజీగా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే 4-5 ఆప్రికాట్స్ తీసుకొని నైట్ మొత్తం సోక్ చేసుకోండి. ఆ సోక్ చేసుకున్న ఆప్రికాట్స్ని ఒక బౌల్లో తీసుకొని బాయిల్ చేసేసుకోండి. ఆ బాయిల్ చేసుకున్న ఆప్రికాట్ సాఫ్ట్గా అయిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అయితే షుగర్ వేసుకోండి. దాని తర్వాత ఇంకొక చిన్న బౌల్లో అయితే పాలు తీసుకొని పాలను అయితే బాయిల్ చేసుకోండి. పాలు బాయిల్ అయిన తర్వాత ఇంకొక చిన్న గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసేసి ఆ బాయిల్ అయిన పాలలో అయితే ఇది కలిపేసేయండి. ఇది మిక్స్ చేసిన తర్వాత స్టిర్ చేస్తూనే ఉండాలి, అదర్వైజ్ అడగంటేసిద్ది. ఇంకొక చిన్న గిన్నెలో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకొక చిన్న గిన్నెలో తీసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోండి. ఫ్రెష్ క్రీమ్లో మంచిగా కండెన్స్డ్ మిల్క్ వేసేసుకొని మిక్స్ చేసుకోండి. నేనైతే ఈ రెసిపీకి వెనిలా స్పాంజ్ కేక్ తీసుకున్నాను. నాదైతే కొంచెం డ్రైగా ఉంది, అందుకని దాన్ని కొంచెం షుగర్ సిరప్లో సోక్ చేసేసాను అనమాట, ఒక హాఫ్ అన్ అవర్ దాకా. అప్పుడు కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. అంతే, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఒక పక్కన పెట్టేసుకొని మధ్యలో 2 బౌల్స్ పెట్టుకున్నాను. దాని తర్వాత కింద కేక్ పెట్టి దాని మీద కస్టర్డ్ పెట్టి దాని మీద క్రీమ్ వేసి దాని మీద మళ్ళీ కొంచెం ఆప్రికాట్ డిలైట్ చేసాం కదా, దాన్ని ప్యూరీ చేసి వేసాను. మళ్ళీ దాని మీద మళ్ళీ కేక్ పెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.